వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈరోజు ఉదయం 10 గంటలకు 300 టోకెన్ల విడుదల. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి. శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం అడ్డుకున్న పోలీసులు. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. పందికొవ్వు కేజీ 1400, 320 నెయ్యిలో ఎలా కలుపుతారు పొన్నవాళ్ళు. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టోకెన్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొంది. ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరిని కేంద్ర ప్రభుత్వం కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆఫీస్ ఉత్తర్వులు జారీ చేసింది. 2026 చివరి వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ ప్రతినిధిగా కూడా ఆమె నామినేట్ అయ్యారు. తిరుమల లడ్డు అంశంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేశారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించేందుకు ప్రమాణం చేశానని ఆయన చెప్పారు. తిరుమల పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రమాణం చేసిన భూమనను పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. న్యాయశాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలో మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అటు అమరావతిలో 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని ఆదేశించారు. తిరుమల లడ్డు అంశంలో నిజానిజాలు వెలికి తీయాలని న్యాయవాది వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పందికొవ్వు కేజీ 450 రూపాయల నుంచి 1400 వరకు ఉంటుంది. 320 రూపాయలకి సరఫరా చేసే నెయ్యిలో అంతకంటే ఖరీదైన వస్తువుతో కల్తీ చేస్తారా? ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా? సిట్తో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే, 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ప్లీజ్, ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయల కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. You can take it. You can zoom it. This is the cost of the animal fat. ఇంతకన్నా ఒక నాన్సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నవా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. This is called pig oil, pork fat oil, 415 to 1200 rupees a kilo. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. దానిలో
ఎక్కువ ప్రైస్ కలిపాను తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా ఇది. ఒక ఎనిమల్ ఫ్లాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేనా మీకు? తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత అంత అంత. కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టికి తీసుకుంటాం. ఇది అన్యాయము, అక్రమం వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు. రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.